హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. మనకి ఏపీపీఎస్సీ నుండి జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ జాబ్ నోటిఫికేషన్ అయితే ఇటీవల విడుదలవడం జరిగింది కదా. దానికి సంబంధించిన నేను డీటెయిల్ సిలబస్తో మనకి తెలుగు ఫాంట్లో ఒక వీడియో కూడా చేశాను. ఎవరైనా చూడని వాళ్ళంటే రీసెంట్ వీడియోస్లోకి వెళ్ళి చూడండి. పీడిఎఫ్ తెలుగు సిలబస్కి సంబంధించి టెలిగ్రామ్లో కూడా షేర్ చేశాను. ఈ వీడియోలో మనం జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ ఏదైతే జూనియర్ అసిస్టెంట్ ప్రీవియస్ పేపర్లో విడుదలైన ఫైనల్ కీ ప్రకారం మనకు ఒకసారి క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాం. సో మీకు ఒక ఐడియా వస్తుంది ఎటువంటి క్వశ్చన్స్ మనకి ప్రీవియస్ ఇయర్లో అడిగారు. సో దాన్ని బట్టి మనకి ప్రిపేర్ అవ్వడానికి అయితే ఉంటుంది. సో మొట్టమొదటి క్వశ్చన్ చూసినట్లయితే, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్టివిటీస్ సిలికాన్ కార్బైడ్ ఈజ్ యూజ్డ్? క్రింది వాటిలో దేనిలో మనకి సిలికాన్ కార్బైడ్ వాడతారు? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి కటింగ్ వెరీ హార్డ్ సబ్స్టెన్సెస్. ఓకే, చాలా గట్టి అయిన పదార్థాలను కత్తిరించడానికి మనకి ఈ సిలికాన్ కార్బైడ్ అనేది అయితే యూజ్ చేయడం జరుగుతుంది. పేపర్ మీకు ఇంగ్లీష్ తెలుగు రెండు లాంగ్వేజ్లో కూడా ఉంటుంది. పేపర్ని మనకి హాఫ్కి డివైడ్ చేసి మనకి లెఫ్ట్ సైడ్ తెలుగు, రైట్ సైడ్ ఇంగ్లీష్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో చాలామంది కొంతమంది డౌట్స్ అడిగారు, సో దానికి సంబంధించి చెప్తున్నాను. సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే, విచ్ రేడియో యాక్టివ్ పొల్యూటెంట్ డ్రా ద అటెన్షన్ ఆఫ్ పబ్లిక్ డ్యూ టు ఇట్స్ అకరెన్స్ ఇన్ ద బిల్డింగ్ మెటీరియల్? కట్టడాలలో వాడే ఏ పదార్థం వల్ల వచ్చే రేడియో యాక్టివ్ కాలుష్యం ప్రజలను ఆకట్టుకుంటుంది? సో ఆన్సర్ వచ్చి మనకి థోరియం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ప్రోటీన్? క్రింది వాటిలో ప్రోటీన్ ఏది? ఓకే, ఆప్షన్స్ ఇవ్వలేదు, డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ అయితే ఫైనల్ కీలో ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్లో ఉన్న దాని ప్రకారం న్యాచురల్ రబ్బర్. ఓకే, క్రింది వాటిలో మనకి న్యాచురల్ రబ్బర్ అనేది మనకి ప్రోటీన్. నెక్స్ట్, ఆప్టిక్ ఫైబర్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? క్రింది వాటిలో దేనిలో మనకి ఆప్టిక్ ఫైబర్ అనేది వాడతారు? సో ఆన్సర్ వచ్చి మనకి కమ్యూనికేషన్. ఓకే, మనకి జనరల్గా ఫైబర్ నెట్ అనేది ఉంటుంది కదా, సో ఆప్టికల్ ఫైబర్ నెట్ అని ఇలా రకరకాల వాటిలో కమ్యూనికేషన్ పర్పస్లో అయితే మనకి ఆప్టిక్ ఫైబర్ని అయితే యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ద అవుటర్ షెల్ ఆఫ్ ద ఎగ్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ డాష్. గుడ్డు పైన ఉండే పెంకు డాష్ దీంతో చేయబడి ఉంటుంది. సో గుడ్డు పైన ఉండే పెంకు ఏదైతే ఉందో అవుటర్ షెల్ ఆఫ్ ద ఎగ్ వచ్చి మనకి కాల్షియం కార్బోనేట్. ఓకే, కాల్షియం కార్బోనేట్తో అయితే తయారు చేయబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, కార్బోహైడ్రేట్స్ ఆర్ ఆర్గానిక్ కాంపౌండ్స్ విత్ బేసిక్ స్ట్రక్చర్. ఓకే, కార్బోహైడ్రేట్స్ యొక్క మూల పదార్థం ఏ ఆర్గానిక్ కాంపౌండ్లో ఉంటుంది? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి CxH2OY. నెక్స్ట్, ద మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ విత్ కరోనరీ హార్ట్ డిసీజెస్ హ్యావ్ ఎన్ ఎలివేటెడ్ లెవెల్ ఆఫ్ డాష్. కరోనరీ గుండె జబ్బులు గల వ్యాధిగ్రస్తుల్లో ఇది ఎక్కువగా ఉంటుంది. సో మనకి కొలెస్ట్రాల్. ఓకే, హార్ట్ అటాక్స్ అనేవి ఎందుకు వస్తాయి? కొలెస్ట్రాల్ కొవ్వు ఎక్కువ అవడం వల్ల మనకి హార్ట్ అటాక్స్ అనేవి అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫుడ్ గ్రూప్ ఈజ్ ద కాన్సన్ట్రేటెడ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ? ఈ క్రింది వాటిలో ఏ ఆహారం శక్తికి మూల పదార్థం? ఓకే, సో ఈ డిలీటెడ్ అని ఇచ్చాడు అంటే ఈ క్వశ్చన్ అనేది మనకి కాంట్రవర్సీ ఉన్నట్టు, అంటే మనకి మిస్టేక్ ఏదైనా ఉంటే కనుక ఆప్షన్స్ కానీ క్వశ్చన్ కానీ కొన్ని క్వశ్చన్స్ అయితే డిలీట్ చేస్తారు కదా. సో మనకి ఈ క్వశ్చన్ అయితే డిలీట్ చేయడం జరిగింది. నెక్స్ట్, అడాప్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ఇండియా ఈజ్ త్రూ ఏ స్టాట్యుటరీ బాడీ కాల్డ్ డాష్. భారతదేశంలో చట్టబద్ధమైన సంస్థ ద్వారా ఒక బిడ్డను దత్తత తీసుకోవడం అనేది డాష్. ఓకే, సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ అథారిటీ. సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ అథారిటీ ద్వారా మనకి ఏదన్నా మనకి పిల్లల్ని దత్తత తీసుకోవాలనుకుంటే కనుక మనకి చట్టపరంగా మనకి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్, యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ యూనిసెఫ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్. ఓకే, యూనిసెఫ్ మనకి ఎప్పుడు స్థాపించారు? యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఏ సంవత్సరంలో స్థాపించారని అడుగుతున్నారో ఆన్సర్ 1946, 1946. నెక్స్ట్, ద ఇండిసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ ప్రివెన్షన్ యాక్ట్ వాజ్ ఇనాక్టెడ్ ఇన్ ద ఇయర్. మనకి ఇండిసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ యాక్ట్ ఏ సంవత్సరంలో మనకి నెలకొల్పబడింది? ఓకే, ఆన్సర్ వచ్చి 1986, 1986. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, వన్ స్టాప్ సెంటర్ OSC మెంట్ ఫర్ ఉమెన్ ఎఫెక్టెడ్ బై వైలెన్స్ అండ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ విత్ ద గ్రాంట్స్ ఫ్రమ్ ద డాష్. మనకి వన్ స్టాప్ సెంటర్స్ అనేవి అత్యాచారాలకు గురైన స్త్రీలకు ఆర్థికంగా సహాయం చేయడానికి డాష్ చే ఏర్పాటు చేయబడింది. అంటే ఏ ఫండ్ని తీసుకుని ఈ అత్యాచారానికి గురైన స్త్రీలకు ఆర్థికంగా సహాయం చేయడానికి వన్ స్టాప్ సెంటర్ని స్థాపించారని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చి మనకి నిర్భయ ఫండ్. ఓకే, నిర్భయ ఫండ్ నుండి అయితే దీనికి ఫండ్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, ఇంపైర్మెంట్స్ ఆఫ్ ద ఎబిలిటీ టు రికగ్నైజ్ ఫెమిలియర్ ఆబ్జెక్ట్స్ ఆర్ కాల్డ్. బాగా తెలిసిన వస్తువులను గుర్తించడంలో బలహీనతను ఏమంటారు? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి అగ్నోషియా. నెక్స్ట్, పురా ఈజ్ ఏ కాన్సెప్ట్ గివెన్ బై ద ఫార్మర్ ప్రెసిడెంట్ APJ Abdul Kalam and discussed in his book Target 3 Billion which he co-authored with the Srijan Pal Singh. పురా స్టాండ్స్ ఫర్ డాష్. ఓకే, సింపుల్గా మనకి పురా ఫుల్ ఫామ్ అయితే అడిగారు. సో ఈ పురా అన్నది మనకి ఎవరు ఇచ్చారు అంటే APJ Abdul Kalam గారు ఇచ్చారు. శ్రీజన్ పాల్ సింగ్తో కలిసి ఆయన రాసిన టార్గెట్ 3 బిలియన్ పుస్తకంలో అయితే దీనికి సంబంధించి పేర్కోవడం జరిగింది.
మీకు ఈ క్వశ్చన్లోనే మనకి చాలా క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. టార్గెట్ 3 బిలియన్ పుస్తకం అనేది ఎవరు రచించారు అంటే ఏపీజే అబ్దుల్ కలాం గారు రచించారు. ఈ పుస్తకం యొక్క కో ఆథర్ రచయిత ఎవరు అంటే మనకి సృజన్ పాల్ సింగ్. ఓకే, అలాగే మనకి పురా ఫుల్ ఫామ్, ఇందులో అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే పురా ఫుల్ ఫామ్ ఏంటి అంటే ప్రొవిజన్స్ ఆఫ్ అర్బన్ ఎమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్. ఓకే, ప్రొవిజన్స్ ఆఫ్ అర్బన్ ఎమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్. Next, the Nirbhaya Act 2013 also defines more sexual offences besides rape. These are dash. ఓకే, మనకి 2013కి చెందిన నిర్భయ యాక్ట్ ఏదైతే ఉందో అత్యాచారం కాకుండా అనేక ఇతర సెక్సువల్ నేరాలను పేర్కొంటుంది. అవి ఏంటని అడిగారు. అకార్డింగ్ టు ద ఆప్షన్ చూసుకుంటే బోత్ స్టాల్కింగ్ అండ్ వైరిజం అండ్ గ్యాంగ్ రేప్ అండ్ సెక్సువల్ హెరాస్మెంట్. ఓకే, రెండు మనకి స్టాకింగ్, వైనిజం, అలాగే సామూహిక అత్యాచారం, సెక్సువల్ హెరాస్మెంట్ అవకాశాలు కూడా. ఓకే, వీటన్నిటిని కూడా ఈ నిర్భయ యాక్ట్లో మనకి అత్యాచారం కాకుండా తీసుకోవడం అయితే జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి రీసెంట్లీ తితన్ వాలా మ్యూజియం హ్యాస్ బీన్ ఇనాగ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా. మనకి టైటాన్ వాలా మ్యూజియం అనేది ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది. ఓకే, టైటాన్ వాలా మ్యూజియం అనేది రాజస్థాన్ స్టేట్లో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇది కరెంట్ అఫైర్స్ బిట్ అనమాట. సో అప్పట్లో రీసెంట్గా కరెంట్ అఫైర్స్ ప్రకారం పేపర్ ఇచ్చినప్పుడు మనకి రీసెంట్గా లాంచ్ చేయడం వల్ల మనకి టైటాన్ వాలా మ్యూజియం అనేది ఎక్కడ ఇనాగ్రేట్ చేశారని అడిగారు. నెక్స్ట్, రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఓకే, మనకి కొన్ని స్టేట్మెంట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్. ఓకే, క్రింది వాటిలో ఏ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అనేది అడగడం జరిగింది. సో ఒకసారి స్టేట్మెంట్ చూసినట్లయితే ద స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఈజ్ డెడికేటెడ్ టు సర్దార్ వల్లభాయ్ పటేల్. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనేది మనకి తెలిసిందే. సో మనకి ఇండియాలో హైయెస్ట్ ఎత్తైన కట్టడం మనకు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనేది బిల్డ్ చేయడం జరిగింది కదా. సో గుజరాత్లోని నర్మదా నది వద్ద. సో ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనేది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి అంకితం ఇవ్వబడింది. ఓకే, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనేది సర్దార్ వల్లభాయ్ పటేల్కు అంకితం చేయబడింది. సో ఈ స్టేట్మెంట్ అనేది కరెక్టే. సెకండ్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ 182 మీటర్ టాల్ అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ బిట్వీన్ సాత్పురా అండ్ వింధ్యా మౌంటైన్ రేంజ్. ఓకే, ఇది మనకి 182 మీటర్ల ఎత్తులో ఉంటుంది. సాత్పురా మరియు వింధ్యా పర్వతాల మధ్యలో ఉంటుంది. సో ఇది కూడా కరెక్టే. ఇట్ వాస్ బిల్డ్ బై ద స్కల్ప్చర్ రామ్వి సుతార్ and intricate bronze cladding done by the Chinese foundry the జింగ్జింగ్ టాంకీ కంపెనీ. ఓకే, మనకి ఇది రామ్వి సుతర్ అనే శిల్పి చైనా మరియు జియాంగ్జీ టోక్యో అనే కంపెనీతో కలిసి కంచుతో మనకి కట్టడం చేయడం జరిగింది. పైన ప్రకటనలో ఓకే, సో ఈజీ స్టేట్మెంట్ అనేది. సో ఇది కూడా మనకి కరెక్టే. సో పైన స్టేట్మెంట్స్ అన్నీ కరెక్టే కాబట్టి ఆల్ ఆఫ్ ద ఆప్షన్స్ ఆర్ కరెక్ట్ అని చెప్పి మనం అయితే ఆన్సర్ చేయొచ్చు. So next, the World Day of Social Justice is celebrated all over the world on 20th February. The theme of 2019 World Day of Social Justice was dash. ఓకే, మనకి ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం అనేది ఫిబ్రవరి 20వ తారీఖున అయితే జరుపుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి 2019 యొక్క థీమ్ ఏంటి అని అయితే అడిగారు. సో అప్పుడు కరెంట్ అఫైర్స్ 2019 కాబట్టి 2019 యొక్క థీమ్ అడిగారు. సో ఇప్పుడు మనకి 2021 యొక్క ఇయర్లో ఉన్న ఇంపార్టెంట్ డేస్ అలాగే వాటి యొక్క థీమ్స్ అనేవి చూసుకోవాలి. అప్పుడు థీమ్ వచ్చి ఇఫ్ యూ వాంట్ పీస్ అండ్ డెవలప్మెంట్ వర్క్ ఫర్ సోషల్ జస్టిస్. మీకు శాంతి అభివృద్ధి కావాలంటే సామాజిక న్యాయం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి హూ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ప్లేయర్ ఇన్ ద హిస్టరీ టు విన్ ద సర్ గాల్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ ఫర్ ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, ద ఐసీసీ మెన్ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అండ్ ఐసీసీ ఓడిఐ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్స్ ఇన్ 2018. 2018 సంవత్సరంలో ఐసీసీ ఓడిఐ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్, సర్ గాల్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ, ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు అని అడిగారు. సో అవార్డ్స్ అన్నీ కూడా మనకి 2018కి సంబంధించి విరాట్ కోహ్లీ అయితే గెలుచుకోవడం జరిగింది. 2019 రిలేటెడ్ ఎగ్జామ్ కాబట్టి 2019, అలాగే ఇంపార్టెంట్వి 2018కి సంబంధించి అవార్డ్స్ కూడా 2019లో అనౌన్స్ చేస్తారు కదా, వాటికి సంబంధించి రిలేటెడ్గా కరెంట్ అఫైర్స్ అయితే క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద వందే భారత్ ఎక్స్ప్రెస్. ఓకే, వందే భారత్కి సంబంధించి సరైన స్టేట్మెంట్ని గుర్తించని చెప్పి 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇట్ ఈస్ ఇండియా ఫస్ట్ ఇండిజినియస్లీ బిల్ట్ ఇంజిన్లెస్ సెమీ హై స్పీడ్ ట్రైన్. ఇది భారతదేశంలో తయారు చేయబడ్డ సెమీ హై స్పీడ్ రైలు. ఇట్ రన్స్ బిట్వీన్ ఢిల్లీ అండ్ సూరత్ అట్ ఎ మ్యాక్సిమం స్పీడ్ ఆఫ్ 160 కిలోమీటర్. ఇది ఢిల్లీ సూరత్ల మధ్య 160 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ కాబట్టి వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేది మనకి 2 ప్రాంతాల్లో అయితే నడుస్తుంది. సో ఇది తప్పు కాబట్టి మనకి ఓన్లీ ఆప్షన్ ఏ కరెక్ట్ కాబట్టి ఓన్లీ ఏ అనేది అయితే మనకి ఏ మాత్రమే అనేది అయితే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి నేషనల్ సేఫ్టీ డే ఆర్ వీక్ ఇన్ ఏ ఓల్డ్ వీక్ సేఫ్టీ క్యాంపెయిన్ విచ్ ఈస్ బీయింగ్ సెలబ్రేటెడ్ ఫ్రమ్ డాష్ ఇన్ 2019. దేశీయ రక్షణ దినం మనకి వారోత్సవం అనేది మనకి నేషనల్ సేఫ్టీ వీక్ అనేది అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఇది మనకి 2019లో ఎప్పుడు జరుపుకున్నారని అడిగారు. సో 4th March to 10th March, 4 మార్చ్ నుండి 10 మార్చ్ దాకా అయితే దీన్ని జరుపుకోవడం జరిగింది. ఓకే, సో అప్పుడు రీసెంట్ కరెంట్ అఫైర్స్ కింద అయితే మనకి రావడం జరిగింది. ఇంపార్టెంట్ డేస్ మీద 2 క్వశ్చన్స్, ఒకటి థీమ్, ఒకటి డే అయితే అడిగారు ఇప్పటిదాకా చూసిన క్వశ్చన్స్లో మనకి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఇన్ ఇండియా హ్యాస్ బ్రాట్ అవుట్ ఏ కాంప్రహెన్షన్ బైలింగ్వల్ ట్రైబల్ డిక్షనరీ సీన్ ఏ
మెజర్ టు ప్రిజర్వ్ ద వానిషింగ్ నేటివ్ లాంగ్వేజెస్ ఇన్ ద స్టేట్. నశించిపోతున్న భాషలను కాపాడే అవకాశంగా ఏ రాష్ట్రం ఒక సంపూర్ణ ద్విభాషా నిఘంటువును తయారు చేసింది? సో ఒడిస్సా స్టేట్ అనేది అయితే దీన్ని లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్, వాట్ ఆర్ ద మేజర్ అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్లో అధికారిక భాషలు ఏంటి అని అడిగారు. సో ఆంధ్రప్రదేశ్లో తెలుగు మరియు ఉర్దూ. ఓకే, మనకి ఉమ్మడిలో మనకి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలుగు మరియు ఉర్దూ అనేది అఫీషియల్ లాంగ్వేజెస్కి అయితే ఉండేవి, ఎందుకంటే హైదరాబాద్ సైడ్ మనకి ఎక్కువగా ఉర్దూ మాట్లాడతారు కాబట్టి. నెక్స్ట్, ద ఓబీసీ పాపులేషన్ డేటా విల్ బి ఇంట్రడ్యూస్డ్ ఫ్రమ్ విచ్ సెన్సెక్స్ ఇయర్ ఇన్ ఇండియా? ఓకే, ఓబీసీ జనాభా డేటా సెన్సెస్ ఆఫ్ భారతదేశంలో ఏ సంవత్సరం నుండి ప్రారంభించబడింది? ఓకే, సో ఓబీసీ జనాభా లెక్కలను మనకి 2021 సెన్సెక్స్ నుండి అయితే ప్రారంభించారు. నెక్స్ట్, H1N1 వైరస్ ఈజ్ సమ్ టైమ్స్ మెన్షన్డ్ ఇన్ ద న్యూస్ విత్ రిఫరెన్స్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజెస్? క్రింది వాటిలో దేని విషయంలో మనకి H1N1 వైరస్ వార్తల్లోకి వచ్చింది? H1N1 అంటే మనకి స్వైన్ ఫ్లూకి కోడ్ అనమాట. స్వైన్ ఫ్లూ H1N1 అని అయితే పిలవడం జరుగుతుంది. If an object is thrown upwards, what will be its velocity when it reaches its maximum height? Okay, neglect the air resistance. ఒక వస్తువుని పైకి విసిరితే అత్యంత ఎత్తుకు వెళితే అది యొక్క వెలాసిటీ ఎంత? గాలి వల్ల ఆటంకపడడాన్ని అయితే వదిలేసి జనరల్గా అయితే అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చి 0 మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్, డాష్ ఈజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ ద డిస్టెన్స్ ట్రావెల్ బై ఏ వీల్డ్ వెహికల్. ఓకే, మనకి చక్రాలు ఉన్న బండి ఎంత దూరం వెళ్ళిందో కొలిచే యంత్రాన్ని మనకి ఏమని పిలుస్తారని అడిగారో. ఆన్సర్ వచ్చి మనకి ఓడోమీటర్. సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్, మనకి రైల్వేకి సంబంధించి ఎగ్జామ్స్లో కూడా ఇవన్నీ చదివాం కదా. సో దీనికి సంబంధించి అయితే మనకి సైంటిఫికల్ ఇన్స్ట్రుమెంట్స్ మీద అయితే క్వశ్చన్ ఒకటి అడిగారు. నెక్స్ట్, స్ప్లిట్టింగ్ ఆఫ్ వైట్ లైట్ ఇంటూ 7 కలర్స్ అండ్ పాసింగ్ త్రూ ఏ గ్లాస్ ప్రిజం ఈజ్ కాల్డ్ డాష్. గ్లాస్ ప్రిజంలో నుంచి తెల్లని కాంతిని 7 రకాలుగా విభజించబడ్డాన్ని ఏమని పిలుస్తారు? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి డిస్ప్రెషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ హైయెస్ట్ pH? క్రింది వాటిలో అత్యంత pH ఉండేది ఏది? అకార్డింగ్ ద ఆప్షన్ చూసుకుంటే ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం మనకి హ్యూమన్ బ్లడ్ ఉన్న ఆప్షన్స్లో మనకి మనిషి రక్తం అనేది ఎక్కువ pHని అయితే కలిగి ఉంటుంది. మనకి ఆప్షన్స్ లేవు కాబట్టి మనకైతే చూసుకోవాలి. జనరల్గా మనకి బేసిక్ ఒక ఐడియా కోసం మాత్రమే కాబట్టి నార్మల్గా చూసుకోండి. pH వాల్యూస్ మీద అయితే క్వశ్చన్ అడుగుతున్నారు. రైల్వే ఎగ్జామ్స్లో కూడా pH మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు, pH వాల్యూస్ మీద. కిరోసిన్ ఆయిల్ ఫ్లోట్స్ ఆన్ వాటర్ బికాస్. కిరోసిన్ నీటి మీద తేలడానికి గల కారణం ఏంటి అని అడిగారు. ఆన్సర్ వచ్చి ఇట్స్ డెన్సిటీ ఈజ్ లెస్ దాన్ ద డెన్సిటీ ఆఫ్ వాటర్. నీటి డెన్సిటీ కన్నా దాని డెన్సిటీ తక్కువగా ఉండటం వల్ల కిరోసిన్ అనేది నీటిపైన అయితే తేలుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ మ్యాచ్ వన్ అనదర్? క్రింది మనకి కొన్ని జతలు అనేవి ఇచ్చి అందులో మనకి ఏది సరిపోతుందని అడిగారు. అంటే మిగతా 3 కూడా రాంగ్ ఉంటాయి. ఈ జత మనకి మ్యాచ్ అవుతుంది కాబట్టి జాండీస్, లివర్. ఓకే, జాండీస్ అనే వ్యాధి అనేది మనకి కాలేయానికి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు జాండీస్ అనే ప్రాబ్లం అనేది మనకి డిసీజ్ అనేది వస్తుంది కదా. సో జాండీస్ ఈజ్ రిలేటెడ్ టు లివర్, జాండీస్ మరియు కాలేయం. వాట్ ఈస్ ద మినిమం డిస్టెన్స్ రిక్వైర్డ్ టు హియర్ ఎన్ ఎకో? ప్రతిధ్వని వినిపించాలంటే కావాల్సిన కనీస దూరం ఎంత అని అడిగారు. ఆన్సర్ వచ్చి 17.2 మీటర్. ఓకే, 17.2 మీటర్లు. వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ మెర్క్యూరీ థర్మామీటర్ ఇన్ ఫారెన్హీట్? ఓకే, థర్మామీటర్లో ఫారెన్హీట్లకు మెర్క్యూరీ రేంజ్ ఎంత అని అడిగారో. మనకి 35 నుండి 673 ఫారెన్హీట్ అయితే ఉంటుంది. ఓకే, 35 to 673 ఫారెన్హీట్. నెక్స్ట్, ఒక హైడ్రాలిక్ హార్స్ పవర్ ఈజ్ ఈక్వల్ టు. ఓకే, ఒక హైడ్రాలిక్ హార్స్ పవర్ అనేది దేంతో సమానం అని అడిగారో. ఓకే, మనకి హార్స్ పవర్ అనేది 746 వాట్స్, మనకి 746 వాట్స్కి అయితే మనకి సమానం అవుతుంది ఒక హైడ్రాలిక్ హార్స్ పవర్ అనేది. Okay, 1 HP is equal to 746 watts. Consider the following statement with respect to the Paika rebellion. Which of the above statements are true? క్రింది ప్రకటనలో పైకా రెబెలియన్ విషయాన్ని పరిగణలోకి తీసుకుని క్రింది ఇచ్చిన వాటిలో సరైన స్టేట్మెంట్ ఏదని అడుగుతున్నారో. A, B 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. రెండిట్లో ఏది ట్రూ అని అడిగారో. ఆన్సర్ వచ్చి ఓన్లీ B. ఓకే, B మాత్రమే. మీకు పై స్టేట్మెంట్ చెప్పట్లేదు ఎందుకంటే రాంగ్ స్టేట్మెంట్ బ్రెయిన్లో ఫీడ్ అవుతుందని చెప్పి. కరెక్ట్ స్టేట్మెంట్ ఒకటే చెప్తున్నాను. పైకా రెబెలియన్ వాజ్ లీడ్ బై బషీ జగబంధు, ఫార్మర్ కమాండర్ ఆఫ్ ఫోర్సెస్ ఆఫ్ ద రాజా ఆఫ్ కుర్ద్రా. పైకా రెబెలియన్ కుద్రా అనే రాజుగారి సైనాధిపతి బషీజ్ బంధు ఆధ్వర్యంలో జరిగింది. ఈ స్టేట్మెంట్ అనేది అయితే కరెక్ట్ అవుతుంది. నేను ఆన్సర్స్ అయితే వెరిఫై చేయలేదు, బట్ మోస్ట్లీ ఫైనల్కి కాబట్టి మిస్టేక్స్ అయితే ఉండవు. బట్ మీరు కూడా ఒకసారి అయితే వెరిఫై చేసుకోండి డౌట్ ఉంటే కనుక. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్. లిస్ట్ 1లో మనకి 4 పర్సన్స్ నేమ్స్ ఇచ్చారు. లిస్ట్ 2లో 4 ప్రొఫెషన్స్ ఇచ్చారు. రెండింటిని కూడా మనం మ్యాచ్ చేయాలి. ఆప్షన్ ఏ మనకి ఏ వచ్చి కరణం మల్లేశ్వరి. కరణం మల్లేశ్వరి వచ్చి మనకి ఫేమస్ వెయిట్ లిఫ్టర్ కదా. సో మనకి 3కి మ్యాచ్ చేయాలి. శోభా నాయుడు వచ్చి మనకి ఫేమస్ కూచిపూడి మాస్ట్రో. అలాగే పులపాక సుశీల అంటే పి సుశీల గారు
మనకి ఫుల్ నేమ్ ఇచ్చేసరికి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. పి సుశీల్ గారు అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, లెజెండరీ సింగర్. అలాగే కోనేరు హంపి కోనేరు వచ్చి మనకి చెస్ గ్రాండ్ మాస్టర్. ఓకే, ఈ విధంగా మనకి మ్యాచ్ అప్ ఫాలోయింగ్ చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, కర్ణం మల్లేశ్వరి మనకి ఫేమస్ వెయిట్ లిఫ్టర్, శోభా నాయుడు గారు కూచిపూడి నాచాచార్యులు, పులపాక సుశీల పి సుశీల గారు గొప్ప గాయని, కోనేరు హంపి వచ్చి మనకి చదరంగం గ్రాండ్ మాస్టర్. ఇందులో మీకు 3 కరెక్ట్గా తెలిస్తే సరిపోతుంది. మీకు ఒకటి డౌట్ ఉన్నా సరే 3 కరెక్ట్గా తెలిస్తే ఆబ్వియస్గా 4th మనకి ఈజీగా మనకి మిగిలింది మ్యాచ్ చేయొచ్చు. కాబట్టి 3 కరెక్ట్గా తెలిస్తే కనుక మ్యాచ్ ద ఫాలోయింగ్ అయితే చేయొచ్చు. బట్ ఇక్కడ 3 బిట్లు మీకు తెలిస్తేనే మీకు 1 మార్క్ అనేది వస్తుంది. మనకి ఎక్కువగా స్టేట్మెంట్స్ కానీ మ్యాచ్ ద ఫాలోయింగ్ కానీ అయితే ఇవ్వడం జరుగుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ గివెన్ బిలో ఈజ్ ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్. క్రింది ఒక 4 స్టేట్మెంట్స్ ఇచ్చి వాటిలో ఇన్కరెక్ట్గా తప్పుగా మ్యాచ్ అయింది అడుగుతున్నారు. ఆప్షన్స్ లేవు కాబట్టి మనకి రాంగ్ది ఇచ్చారో, మనకి రాంగ్ది బ్రెయిన్లో ఫీడ్ చేసుకోకండి. కరెక్ట్గా మనకి ఏంటో తెలియదు కాబట్టి వదిలేయండి. బట్ వార్ రిలేటెడ్, ఇండియా చైనా వార్, ఇండియా పాకిస్తాన్ వార్, కాశ్మీర్ వార్, ఇటువంటి వాటి మీద అయితే మనకి క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ విధంగా కొన్ని వార్స్ ఇచ్చి అందులో ఏది కరెక్ట్గా లేదు అని అడిగారు కాబట్టి 3 కరెక్ట్గా ఉంటాయి. ఆ 3టిని మనం తీసుకుని ఎలిమినేట్ చేసి ఏదైతే తప్పు ఉందో దాన్ని మనం అయితే ఎన్నిక చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్. ఓకే, మళ్ళీ 2 స్టేట్మెంట్స్ ఇచ్చి అందులో కరెక్ట్ ఏది అని అడుగుతున్నారు. స్టేట్మెంట్ 1, బిఫోర్ 1773 గవర్నర్ జనరల్ ఆఫ్ ప్రెసిడెన్సీ ఆఫ్ ఫోర్ట్ విలియం బెంగాల్ వాజ్ నేమ్డ్ యాజ్ ద గవర్నర్ ఆఫ్ బెంగాల్ విచ్ వాజ్ ఇన్ ఎగ్జిస్టెన్స్ సిన్స్ 1757 to 1772. ప్రెసిడెన్సీ ఆఫ్ పోర్ట్ విలియం గవర్నర్ జనరల్ బెంగాల్ను బెంగాల్ గవర్నర్గా 1773 నుండి ఏర్పడ్డ తర్వాత 1757-72 దాకా అలాగే ఉంది అని చెప్పి స్టేట్మెంట్ 1 ఇచ్చారు. స్టేట్మెంట్ 2 వచ్చి విలియం బెంటింగ్ వాజ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. విలియం బెంటింగ్ వచ్చి భారతదేశ తొలి గవర్నర్ జనరల్. సో 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ కాబట్టి బోత్ ఏ అండ్ బి అయితే మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, హూ ఈజ్ నోన్ ఫర్ కిల్లింగ్ లార్డ్ మయో ద వైస్రాయ్ ఆఫ్ ఇండియా. లార్డ్ మయో భారత వైస్రాయ్ని చంపింది ఎవరు అని అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి షేర్ అలీ అఫ్రిది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ద ఇమీడియట్ కాజ్ ఆఫ్ ఇండియా ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇన్ 1857 వాజ్. మనకి 1857లో భారత తొలి స్వతంత్ర పోరాటం మనకి జరగడానికి మొట్టమొదటి రీజన్ ఏంటి అని అడిగారు. దీనికి చాలా డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. బట్ మెయిన్ రీజన్ ఏంటంటే ఇంట్రడ్యూషన్ ఆఫ్ న్యూ ఎన్ఫీల్డ్ రైఫిల్స్. ఎన్ఫీల్డ్ రైఫిల్స్ని ప్రవేశపెట్టడం వల్ల ఆ తోటాలు అనేవి ఆవు పంది కొవ్వుతో పొయ్యబడి ఉండడం, వాటిని మనకి నోటితో తీసి ఓపెన్ చేయాల్సి ఉండడం, మనకి అది హిందువులు ముస్లింల యొక్క మనోభావాలు దెబ్బతింటం వల్ల మొట్టమొదటిగా మెయిన్ 1857 తిరుగుబాటుకి సంబంధించి అయితే రీజన్ అని అయితే చెప్పుకోవచ్చు. మళ్ళీ ఇంకొక మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. లిస్ట్ 1లో మనకి ఫస్ట్ ఇండియన్ ఉమెన్ అని చెప్పి అలాగే నేమ్స్ అనేవి ఇచ్చారు. అంటే ఫస్ట్ ఇండియన్ ఉమెన్ అంటే జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్టు, మొట్టమొదటి సుప్రీంకోర్టు జడ్జి మనకి ఫస్ట్ ఉమెన్ కేటగిరీలో ఫస్ట్ మ్యాన్ ఫస్ట్ ఉమెన్ ఉంటారు కదా. సో సుప్రీంకోర్టు జడ్జి చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 మీరా సాహిబ్ ఫాతిమా బీబీ వచ్చి మనకి మొట్టమొదటి సుప్రీంకోర్టు యొక్క మొట్టమొదటి మహిళా జడ్జి మనకి. నెక్స్ట్ యూనియన్ మినిస్టర్, ఓకే, ఆప్షన్ వచ్చి మనకి రాజ్ కుమార్ అమృత్ కౌర్. అలాగే స్పీకర్ ఆఫ్ లోక్సభ వచ్చి మనకి మీరా కుమార్. అలాగే భారతరత్న అవార్డు వచ్చి మనకి ఇందిరా గాంధీ. నేను ఆల్రెడీ ఫస్ట్ మ్యాన్ ఇన్ ఇండియా, ఫస్ట్ ఉమెన్ ఇన్ ఇండియా గతంలో ఎప్పుడో చాలా లాంగ్ బ్యాక్ కూడా వీడియోస్ చేశాను. మీరు కావాలంటే ఒకసారి చూడొచ్చు, అందులో ఈ బిట్స్ అన్నీ కూడా ఉంటాయి. ఓకే, సో మళ్ళీ చెప్తున్నాను, సుప్రీంకోర్టు మొట్టమొదటి తొలి మహిళా జడ్జి ఎవరు అంటే మీరా సాహిబ్ ఫాతిమా బీబీ. యూనియన్ మినిస్టర్ వచ్చి రాజ్ కుమార్ అమృత్ కౌర్. అలాగే లోక్సభ స్పీకర్ వచ్చి మీరా కుమార్. భారతరత్న వచ్చి మనకి ఇందిరాగాంధీ. సో 4 బిట్స్ మీకు తెలుస్తేనంటే అట్లీస్ట్ 3 తెలిస్తేనే మీరు 1 మార్క్ అయితే సాధించగలుగుతారు ఇటువంటి మ్యాచ్ ద ఫాలోయింగ్లో. మళ్ళీ ఇంకొక మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. లిస్ట్ 1లో మనకి లీడర్స్ ఆఫ్ ద రెవల్యూట్ ఆఫ్ 1857. లిస్ట్ 2లో వారి యొక్క ఏరియాలో అంటే ఒక్కొక్క ఏరియాలో పాపులర్ కదా. ఓకే, సో వాళ్ళని అయితే కనుగొనమని ఇచ్చేయడం జరిగింది. సో కోరుకొండ సుబ్బారెడ్డి, ఓకే, కోరుకొండ సుబ్బారెడ్డి వచ్చి మనకి ఎర్నాగూడెం. అలాగే మనకి దుండసేన వచ్చి మనకి పార్లకమేడి. అలాగే మనకి జమ్దర్ చిదాఖాన్ వచ్చి మనకి హైదరాబాద్. అలాగే బేగం హజారత్ మహల్ వచ్చి మనకి లక్నో. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, కోరుకొండ సుబ్బారెడ్డి వచ్చి మనకి ఎర్రన్నగూడెం. అలాగే మనకి దుండసేన వచ్చి మనకి ఫర్లా కిమిడి. అలాగే జమేదార్ చిదాఖాన్ వచ్చి మనకి హైదరాబాద్. బేగం హజారత్ మహల్ వచ్చి మనకి లక్నో. ఓకే, ఈ విధంగా మ్యాచ్తో ఫాలోయింగ్ చేయాలి. వీళ్ళందరూ కూడా 1857 ఉద్యమ నాయకులు అనేవాళ్ళు. వాళ్ళ యొక్క ఫేమస్ ఏరియాస్ అంటే వాళ్ళు ఎందులో ఏ ఏరియాలో ఎక్కువ ఫేమస్ అని చెప్పి. నెక్స్ట్, హూ ఫౌండెడ్ ద కృష్ణ పత్రిక వ్యవస్థాపకులు ఎవరు అని అడిగారు. ఆన్సర్ వచ్చి కొండ వెంకటప్పయ్య. నెక్స్ట్ మళ్ళీ 2 స్టేట్మెంట్స్ ఇచ్చి ఏది కరెక్ట్ అని అడిగారో. ఆన్సర్ వచ్చి 2 కరెక్ట్ కాబట్టి 2 స్టేట్మెంట్స్ ఒకసారి చూద్దాం. మహాత్మా గాంధీ వాజ్ బోర్న్ యాజ్ ద మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. ద హోరిఫిక్ టైటిల్ మహాత్మా వాజ్ గివెన్ టు హిమ్ ఇన్
1914. మహాత్మా గారికి ఆయన పేరు వచ్చి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీగా ఉండేది. ఆయన గౌరవపూర్వకమైన మహాత్మా అని చెప్పి బిరుదు 1914వ సంవత్సరంలో మనకి పేరు ఇవ్వబడింది అని చెప్పారు. గాంధీ గారు స్వతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారు జరిపిన వేడుకల్లో పాల్గొనలేదు. ఓకే, గాంధీ వాజ్ నాట్ ప్రెజెంట్ డ్యూరింగ్ ద నెహ్రూ ట్రయస్ట్ ఆఫ్ డెస్టినీ స్పీచ్ టు సెలబ్రేట్ ఇండిపెండెన్స్. ఓకే, రెండు స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్. మనకి స్వతంత్ర వేడుకల్లో మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత గాంధీ గారు అయితే పాల్గొనలేదు. వేరే చోట ఎక్కడో ఉండాల్సి వచ్చిన వల్ల మనకి ఆయన అయితే అందులో పాల్గొనలేదు. అలాగే ఆయన పేరు వచ్చి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అని ఉన్నది. మహాత్మా గాంధీ అని చెప్పి ఆయన పేరు మహాత్మా అనేది 1914లో అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ ద వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ 1878. ఓకే, మనకి దీనికి సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వెర్నాకుల్ ప్రెస్ యాక్ట్ 1878 విషయంలో మనకి ఏది సరైంది అని చెప్పి 3 కూడా కరెక్టే. ఒకసారి చూద్దాం. లార్డ్ లైటన్ పాస్డ్ ద వెర్నాకుల్ ప్రెస్ యాక్ట్ ఇన్ 1878 ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. ఓకే, మనకి ప్రభుత్వ లాభం కోసం లార్డ్ లైటన్ వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ 1878 అయితే ప్రవేశపెట్టాడు. ఇన్ 1878 when the vernacular press act was passed, the number of Indian English newspapers was 20 and vernacular newspapers were 200. వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ 1878 ప్రవేశపెట్టినప్పుడు భారతదేశ పాత్రలో మనకి ఆంగ్ల పత్రికలు, భారతదేశంలో పత్రికలు వచ్చేసరికి ఇక్కడ తెలుగులో మ్యాటర్ అనేది ఫుల్గా రాలేదు. ఓకే, ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ అనేవి 20, వెర్నాక్యులర్ న్యూస్ పేపర్స్ అనేవి 200 అయితే ఉండేవి. థర్డ్ స్టేట్మెంట్ వచ్చి బై ది సాట్ ద మెజిస్ట్రేట్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ వార్ ఎంపవర్డ్ వితౌట్ the prior permission of the government to call up a printer and publisher of any kind to enter into the bond undertaking not to publish anything with might రోజ్ ఫీలింగ్స్ ఆఫ్ ద డిసాటిస్ఫాక్షన్ అగేన్స్ట్ ద గవర్నమెంట్. ఓకే, మనకి ఈ యాక్ట్ కింద ఏ రకమైన ముందస్తు అనుమతి తీసుకోకుండానే ఏ పత్రికా వ్యవస్థాపకులైనా సరే పిలిచి ఒక భావనను రెచ్చగొట్టే విధంగా జిల్లా మినిస్ట్రీకు ఒక రకమైన ఒప్పందం చేసుకోవడానికి, అలాగే ఏ విషయమైనా ప్రభుత్వానికి ఎదురుగా ఉన్న ఉద్యమ భావాలను రెచ్చగొట్టే విధంగా ఉన్న మనకి జిల్లా మెజిస్ట్రేట్కి అయితే అధికారం ఇవ్వడం జరిగింది. అంటే మనకి ఏదైనా గవర్నమెంట్కి వ్యతిరేకంగా అయితే మనకి ఏదైనా న్యూస్ ఆర్టికల్స్ అనేవి న్యూస్ పేపర్లో పబ్లిష్ చేస్తూ ఉంటారు కదా, అటువంటి వాళ్ళని పబ్లిష్ చేస్తున్నారని తెలిస్తే కనుక మనకి ఎటువంటి ఆర్డర్స్ కానీ ప్రయర్ ఇంటిమేషన్ లేకుండా డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరైతే పేపర్స్ ప్రింట్ చేస్తున్నారో ఇటువంటి న్యూస్ పబ్లిష్ చేయకుండా ఆపే విధంగా అయితే మనకి వాళ్ళకి అధికారం అయితే ఉంటుంది. ఈ 3 స్టేట్మెంట్స్ కూడా ఈ వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ 1878కి సంబంధించి కరెక్ట్ కాబట్టి ఏబీసీ అయితే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, విచ్ ఇన్సూరెన్స్ కంపెనీ హ్యాస్ లాంచ్డ్ ఏ న్యూ మైక్రో ప్లాన్ మైక్రో బచత్. మనకి ఏ ఇన్సూరెన్స్ కంపెనీ మైక్రో బచత్ అనే పేరుతో మైక్రో ప్లాన్ అయితే ప్రారంభించిందని అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసి. నెక్స్ట్, హూ హ్యాస్ లాంచ్డ్ ఏ డిజిటల్ పేమెంట్ గేట్వే ఐపే పేరుతో మనకి డిజిటల్ పేమెంట్ని ప్రారంభించింది ఎవరు అని అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి ఐఆర్సీటీసీ. ఓకే, మనకి టికెట్ బుకింగ్, రైల్వే టికెట్స్ బుక్ చేసుకునే యాప్ ఉంటుంది కదా, ఐఆర్సీటీసీ అనేది. విచ్ గ్రేట్ పర్సనాలిటీస్ డ్రీమ్ వాజ్ ద సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ బిహైండ్ స్వచ్ఛ భారత్ అభియాన్. స్వచ్ఛ భారత్ అభియాన్ అనేది ఏ గొప్ప వ్యక్తి కళల ఫలితం అనేది అడిగారు. ఆన్సర్ వచ్చి మహాత్మా గాంధీ. సో ఈ స్వచ్ఛ భారత్ లోగోలో కూడా మనకి మహాత్మా గాంధీ గారి స్పెట్స్ అయితే ఉంటాయి కదా. ఓకే, పథకాలు అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. కేంద్ర ప్రభుత్వ పథకాలు, అలాగే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సచివాలయానికి సంబంధించి నవరత్నాలు కానీ ఈ పథకాలన్నీ కూడా ఉన్నాయి కదా, వైఎస్ఆర్ చేత, ఇలాంటివన్నీ కూడా మనం డీటెయిల్గా అయితే చూసుకోవాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద అమాంగ్ ద క్రైటీరియా ఫర్ బీయింగ్ రిజిస్టర్ యాజ్ అ నేషనల్ పొలిటికల్ పార్టీ. క్రింది వాటిలో ఒక జాతీయ రాజకీయ పార్టీగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవసరమైనవి ఏవి అని అయితే అడిగారు. మనకి నైదర్ ఈఆర్బి, రెండు కూడా కరెక్ట్ కాదు. రాంగ్ స్టేట్మెంట్స్ అనేవి మళ్ళీ చెప్పి బ్రెయిన్లో ఫీడ్ చేయను, ఎందుకంటే మళ్ళీ రాంగ్ స్టేట్మెంట్స్ ఫీడ్ అయిపోతాయి కాబట్టి. కరెక్ట్ అనేది అయితే రెండిట్లోనూ కూడా లేదు. హూ కెన్ రిమూవ్ ద చైర్మన్ ఆఫ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ తీసివేయగల అధికారం కలిగింది ఎవరికైనా అడిగారు. ఆన్సర్ వచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతి. నెక్స్ట్, రణబీర్ పేనల్ కోడ్ ఈజ్ అప్లికేబుల్ ఇన్ విచ్ స్టేట్. ఓకే, రణబీర్ పేనల్ కోడ్ ఏ రాష్ట్రానికి చెందిందని అడిగారు. ఆన్సర్ వచ్చి జమ్మూ అండ్ కాశ్మీర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద రికమెండేషన్స్ ఆఫ్ బలవంత్ రాయ్ మెహతా కమిటీ 1957. మనకి క్రింది వాటిలో బలవంత్ రాయ్ మెహతా కమిటీ 1957 సిఫార్సుకు సంబంధించి అడిగారు. సిఎన్డి అనేది కరెక్ట్ కాబట్టి సిఎన్డి స్టేట్మెంట్స్ ఒకటే మనం చెప్పుకుందాం. ఆల్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ టు బి ఇంట్రెస్టెడ్ టు ద పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్. డిస్ట్రిక్ట్ కలెక్టర్ షుడ్ బి ద చైర్మన్ ఆఫ్ జిల్లా పరిషత్. పంచాయతీరాజ్లో ప్రణాళికలు, అభివృద్ధులన్నీ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. కలెక్టరే జిల్లా పరిషత్ యొక్క చైర్మన్గా అయితే వ్యవహరిస్తారు. ఈ రెండు స్టేట్మెంట్స్ కూడా మనకి బలవంత్ రాయ్ మెహతా కమిటీకి సంబంధించి ట్రూ స్టేట్మెంట్స్ అని చెప్పుకోవచ్చు. ఓకే, అలాగే ఇన్ ద కాంటెస్ట్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ఏ న్యూ హైకోర్ట్ ఆఫ్
ఆఫ్ ద స్టేట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. కొత్త హైకోర్టు ఏర్పాటు చేసే విషయంలో క్రింది స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అని అడిగారు. డైరెక్ట్ కరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ ద ఆథరైజేషన్ బై ద పార్లమెంట్ త్రూ ద నోటిఫికేషన్ క్యాన్ క్రియేట్ న్యూ హైకోర్ట్ ఆఫ్ స్టేట్. మనకి భారత రాష్ట్రపతి పార్లమెంట్ అనుమతితో ప్రకటన ద్వారా ఒక కొత్త హైకోర్టును ఒక రాష్ట్రంలో ఏర్పాటు అనేది చేయాలనుకుంటే కనుక చేయొచ్చు. Regarding the National Electoral Transformation NETA application sometimes seen in news, which of the following statement is correct? మనకి నేషనల్ ఎలక్ట్రల్ ట్రాన్స్ఫర్మేషన్ మనకి NETA అని చెప్పి వార్తలు అప్పుడప్పుడు కనిపిస్తుంది కదా, దానికి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నారు. ఆప్షన్ బి అంటే బి ఒకటే కరెక్ట్. ఇట్ అలౌస్ వాటర్స్ టు రేట్ అండ్ రివ్యూ దే పొలిటికల్ రిప్రజెంటేటివ్స్. ఓకే, మనకి ఈ అప్లికేషన్లోకి వెళ్ళి నీటాలోకి వాటర్లో తాము ఎన్నుకున్న రాజకీయ బుద్ధిని రేట్ చేయడానికి, రివ్యూ చేయడానికి, అంటే ఏదైనా ఒక మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఏదైనా ప్రోడక్ట్ కొంటే దానికి రేటింగ్ రివ్యూస్ అనేవి ఇస్తూ ఉంటాం కదా, ఒక మూవీకి కానీ ఏదైనా ప్రోడక్ట్స్ కానీ. అలాగే మనం ఎన్నుకున్న నాయకులు కూడా రేటింగ్ అండ్ రివ్యూ అనేది అయితే ఈ నీటా అప్లికేషన్లో అయితే మనం ఇవ్వడానికి అయితే ఉంటుంది. అండర్ విచ్ ఆఫ్ ద టూ స్టేట్స్ ద ప్రెసిడెంట్స్ రూల్ ఈజ్ నాట్ ఎట్ ఇంపోజ్డ్. మనకి ఈ క్రింది ఏ రాష్ట్రాల్లో ఇప్పటిదాకా రాష్ట్రపతి రూల్ విధించలేదు అని అడుగుతున్నారో. ఆన్సర్ వచ్చి తెలంగాణ అండ్ ఛత్తీస్గఢ్. ఓకే, తెలంగాణ, ఛత్తీస్గఢ్లో ఇప్పటిదాకా అయితే రాష్ట్రపతి పాలన అయితే విధించలేదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ కెనాట్ బి సస్పెండెడ్ డ్యూరింగ్ ద నేషనల్ ఎమర్జెన్సీ. ఈ క్రింది ఏ ఆర్టికల్ను మనకి నేషనల్ ఎమర్జెన్సీ సమయంలో సస్పెండ్ చేయబడరాదు. ఆన్సర్ వచ్చి ఆర్టికల్ 20 అండ్ ఆర్టికల్ 21. నెక్స్ట్, విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యావ్ నాట్ ప్రొవైడెడ్ 50% రిజర్వేషన్స్ ఫర్ ఉమెన్ ఇన్ లోకల్ బాడీస్. ఏ రాష్ట్ర ప్రభుత్వాలు మనకి ఆడవాళ్ళకి లోకల్ బాడీల్లో అంటే లోకల్ ఎలక్షన్స్లో 50% రిజర్వేషన్లు ఇవ్వడం లేదు. మనకి ఉత్తరప్రదేశ్లోను, హర్యానాలోను, గోవాలోను, జమ్మూ అండ్ కాశ్మీర్. ఉత్తరప్రదేశ్, హర్యానా, గోవా, జమ్మూ అండ్ కాశ్మీర్లో మనకి 50% రిజర్వేషన్ అయితే మహిళలకు లోకల్ ఎలక్షన్స్లో అయితే ఇవ్వడం లేదు. ఇది మనకి ఓల్డ్ పేపర్ కాబట్టి మేబీ ఏదైనా ఫ్యూచర్లో అప్డేట్స్ ఉంటే కొన్ని మార్పులు అయ్యే కూడా అవకాశం ఉంది. కొన్ని క్వశ్చన్స్ మనకు ఓవరాల్గా చెప్తున్నాను, అది కూడా మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్, ఇంకొక మ్యాచ్తో ఫాలోయింగ్ ఇచ్చారు. సో అవుట్ స్టాండింగ్ పార్లమెంటేరియన్ అని చెప్పి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్కరిని ఎన్నిక చేయడం జరిగింది కదా, దీని మీద కరెంట్ అఫైర్స్ బేస్ చేసుకుని అయితే ఇవ్వడం జరిగింది. సో హుకుందేవ్ నారాయణ్ వచ్చి 2014 సంవత్సరంలో మనకి అవుట్ స్టాండింగ్ పార్లమెంటేరియన్గా ఎన్నికయ్యారు. అలాగే గులాం నబీ ఆజాద్ వచ్చి 2015, దినేష్ త్రివేది వచ్చి 2016, భర్తృహరి మహతాబ్ వచ్చి మనకి 2017 సంవత్సరానికి అయితే ఎన్ని కావడం జరిగింది. ఓకే, హుకుందేవ్ నారాయణ్, అలాగే గులాం నబీ ఆజాద్, దినేష్ త్రివేది, భర్తృహరి మహాబ్ ఏ సంవత్సరంలో మనకి బెస్ట్ అవుట్ స్టాండింగ్ పార్లమెంటరీగా ఎన్నికయ్యారు అని చెప్పి మనకి ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ అయితే ఇవ్వడం జరిగింది, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అనేది. నెక్స్ట్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్టేట్స్ దట్ ఆల్ స్టేట్స్ అండ్ లోకల్ బాడీ షల్ ఇండ్యూర్ టు ప్రొవైడ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ మదర్ లాంగ్వేజ్ ఇన్ ద ప్రైమరీ స్టేజెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. భారత రాజ్యాంగ ఆర్టికల్స్లో క్రింది వాటిలో ఏది లోకల్ బాడీలో మాతృభాషలో ప్రాథమిక విద్యను అందించాలని చెప్తుంది? ఆర్టికల్ 350A. ఓకే, ఆర్టికల్ 350A ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ టెంపుల్ రిలేటెడ్గా ఇంకొక మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తే మనకి పేపర్ కొంచెం టఫ్ అనే చెప్పుకోవాలి, మనకి టైం ఎక్కువ పడుతుంది ఆన్సర్ చేయడానికి. అలాగే మనకి 3 బిట్స్ కరెక్ట్ తెలిస్తేనే కానీ ఒక మార్క్ అనేది అయితే మనకి రాదు. గేజ్ అట్ ద లార్జెస్ట్ నంది. ఓకే, మనకి వీరభద్ర టెంపుల్ లేపాషి. ఓకే, లేపాషి నంది అంటారు కదా. లార్డ్ ఆఫ్ 7 హిల్స్ మనకి 7 కొండలు తిరుమల తిరుపతి. సేవియర్ ఆఫ్ ప్రహ్లాద అహోబిలం టెంపుల్ కర్నూల్. జ్యోతిర్లింగ శ్రీశైలం వచ్చేసరికి మల్లికార్జున స్వామి టెంపుల్ నల్లమల్ల. ఓకే, మళ్ళీ చెప్తాను, అతిపెద్ద నంది చూపులు వీరభద్రాలయం లేపాషి, ఏడుకొండల స్వామి తిరుమల తిరుపతి, ప్రహ్లాద రక్షకుడు అహోబిలం గుడి కర్నూల్, జ్యోతిర్లింగం శ్రీశైలం వచ్చేసరికి మల్లికార్జున స్వామి గుడి నల్లమల్ల కొండలు. ఓకే, ఇంపార్టెంట్ టెంపుల్స్ అనేవి అవి ఎక్కడెక్కడ ఉన్నాయన్నది కూడా మీరు చూసుకోవాలి. అలాగే ఫేమస్ గాడ్స్ మనకి ఆ టెంపుల్లో ఎవరు ఉన్నారన్నది కూడా. అలాగే మనకి ఒక 4 మ్యాచెస్ ఇచ్చి ఇందులో ఏది కరెక్ట్గా మ్యాచ్ అయింది అని అడిగారు. ఏ అండ్ డి మాత్రమే కరెక్ట్గా మ్యాచ్ అయింది ఆర్ట్ ఫామ్స్ మీద. హొసగిరి వచ్చి త్రిపుర, చందీసిలి వచ్చి సిక్కిం. ఓకే, హొసగిరి, త్రిపుర, చందీసిలి, సిక్కిం. అలాగే ఆర్ట్ ఫామ్స్ కానీ ఇంపార్టెంట్ పెయింటింగ్స్ కానీ డ్యాన్స్ ఫామ్స్ కూడా మనకి నృత్యాలు కూచిపూడి నృత్యాలు కానీ మనకి ఏదైతే క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ కానీ ఫోక్ డ్యాన్స్ ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ చూసుకోవాల్సి ఉంటుంది. సైంటిఫిక్ స్టడీ ఆఫ్ సాయిల్, మట్టిని గురించిన సైంటిఫిక్ స్టడీని ఏమంటారని అడిగారు. ఆన్సర్ వచ్చి పెడాలజీ. ఇటువంటి సైంటిఫిక్ స్టడీస్ మీద కూడా నేను ఆల్రెడీ గతంలో వీడియోస్ చేశాను. అలాగే ఇంపార్టెంట్ ఫాదర్స్ కానీ అవి కూడా మీరు ఒకసారి చూడొచ్చు. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ ఈజ్ ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్. ఓకే, మనకి బార్డర్కి సంబంధించి ఇండియన్ బార్డర్కి సంబంధించి ఇండియా ఏ దేశాలతో షేర్ చేసుకుంటుంది, ఆ షేర్ చేసుకునే బార్డర్ని ఏమంటారు? ఇండియా ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ని ఏమంటారు? ఇండియా పాకిస్తాన్ బార్డర్ మనకి రాట్క్లిఫ్ లైన్, డ్యూరాండ్ లైన్, అలాగే ఇండియా పాక్ స్ట్రీట్, ఇటువంటి వాటి మీద కూడా మీరైతే చూసుకోండి. రాంగ్ కాబట్టి వీటికి సంబంధించి మనకి చెప్పట్లేదు. నెక్స్ట్, విచ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ హ్యాస్ బీన్ హానర్డ్ విత్ ద కన్వర్టెడ్ స్కోచ్ అవార్డ్ 2018. అప్పటి కరెంట్ అఫైర్స్ 2018 స్కోచ్ అవార్డుకి సంబంధించి అడిగారు. అప్పట్లో మనకి ఒడిస్సా డిజాస్టర్ మేనేజ్మెంట్కి అయితే
ఈ అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ వాట్ ఈస్ ద థిన్ లేయర్ ఆఫ్ గ్యాసెస్ అరౌండ్ ద ఎర్త్ ఈస్ కాల్డ్? ఓకే, భూమిని ఆవరించుకుని ఉండే పలచటి గాలిపొరను ఏమంటారు అని అడిగారు. ఆన్సర్ వచ్చి అట్మాస్ఫియర్. అలాగే ఎజెండా 21 అనేది దేనికి సంబంధించింది అని అడిగారు. ఎజెండా 21 అనేది మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్, ఓకే, సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించింది. అలాగే ఆయుష్మాన్ భారత్ యోజన అనేది ఏ సెక్టార్కి సంబంధించింది అని అడిగారు. ఆయుష్మాన్ భారత్ యోజన అనేది హెల్త్ సెక్టార్, ఆరోగ్యానికి సంబంధించింది. అలాగే విచ్ ఫిలిం గాట్ ద 65th నేషనల్ అవార్డ్ 2017 ఇన్ ద బెస్ట్ ఫీచర్ ఫిలిం కేటగిరీ? 65వ దేశీయ ఫిలిం అవార్డ్స్లో మనకి 2017 సంవత్సరంలో ఏ చిత్రం ఎన్నికైంది అని అడిగారో. మనకి జాతీయ చలనచిత్ర అవార్డులు కానీ, ఆస్కార్ అవార్డ్స్ కానీ, ఇటువంటి ఇంపార్టెంట్ ఫిల్మ్ అవార్డ్స్, స్పోర్ట్స్ రిలేటెడ్ కూడా అయితే మనం బాగా ప్రిపేర్ అవ్వాలి. అలాగే కుంభ్ హ్యాస్ బీన్ ఆర్గనైజ్డ్ ఇన్ 2019 అట్ విచ్ ప్లేస్? ఓకే, మనకి 14వ కుంభమేళా 2018 సంవత్సరంలో ఎక్కడ జరిగింది అని అడిగారు. మిస్టేక్ పడినట్టుంది, ఇక్కడ 2019 అని ఇచ్చారు, 2018 అని ఇచ్చారు. సో కుంభమేళా వచ్చి మనకి ప్రయాగరాజ్లో అయితే జరిగింది. నెక్స్ట్ విచ్ లేయర్ ఆఫ్ అట్మాస్ఫియర్ కంటైన్స్ ద ఓజోన్ లేయర్? వాతావరణంలో ఏ పొరలో మనకి ఓజోన్ పొర ఉంటుంది అని అడిగారు. ఆన్సర్ వచ్చి స్ట్రాటోస్ఫియర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజ్ మే బీ కాజ్డ్ డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ వైటమిన్ సి? ఓకే, మనకి ఏ జబ్బు విటమిన్ సి లోపం వల్ల వస్తుంది అని అడిగారో. ఆన్సర్ వచ్చి స్కర్వీ. వైటమిన్ టాపిక్ కూడా ఇంపార్టెంట్. వైటమిన్ డిసీజ్ వల్ల వచ్చే వ్యాధులు, ఆ వైటమిన్స్ అనేవి ఇందులో ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి రిలేటెడ్ అలాగే వైటమిన్స్ యొక్క సైంటిఫిక్ నేమ్స్ అనేవి కూడా మనం చూసుకోవాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ హ్యాస్ లాంగెస్ట్ కోస్టల్ లైన్? క్రింది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం అతిపెద్ద సముద్ర తీరాన్ని కలిగి ఉంది? ఇది ఓవరాల్గా కాదు, ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఏ స్టేట్స్లో ఇచ్చిన ఆప్షన్స్లో ఎందులో పెద్దదని అడిగారో. ఓవరాల్ అయితే కాదు, సో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆప్షన్ ప్రకారం అయితే ఆంధ్రప్రదేశ్ లాంగెస్ట్ అయితే ఉంది. ఓకే, మనకి జనరల్గా ఓవరాల్గా భారతదేశంలో చూసుకుంటే అత్యంత పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది అన్న ఆన్సర్ మీరు కింద కామెంట్ చేయండి. ఇన్ విచ్ ఇయర్ మద్రాస్ మహాజన్ సభ వాజ్ ఎస్టాబ్లిష్డ్? ఓకే, మద్రాస్ మహాజన్ సభ ఏ సంవత్సరంలో స్థాపించబడింది అని అడిగారు. 1884, 1884. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద హైయెస్ట్ పీక్? ఓకే, క్రింది వాటిలో ఎత్తైన శిఖరం అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి కాంచనజంగా. అలాగే మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రిలేటెడ్ టు బౌద్ధయాన? ఓకే, క్రింది వాటిలో ఏది మనకి బౌద్ధయానాకి సంబంధించిందని అడిగారు. ఆన్సర్ వచ్చి పైదాగర స్థిరయం. ఓకే, పైదాగర స్థిరం అనుకుంటుంది. పైదాగర స్థిరం అనేది బౌద్ధయానికి రిలేటెడ్ అంట. ఓకే, చూసుకోండి. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎన్ఎస్జీ? మనకి హూ వీడియోలో చాలాసార్లు చెప్పుకున్నాం. ఎన్ఎస్జీ ఫుల్ ఫామ్ వచ్చి నేషనల్ సెక్యూరిటీ గార్డ్. ఓకే, సో ఎన్ఎస్జీ యొక్క పూర్తి వివరణ ఏంటి అంటే నేషనల్ సెక్యూరిటీ గార్డ్. నెక్స్ట్ వేర్ ఈస్ ద గోల్డెన్ టెంపుల్ సిచ్యువేటెడ్? బంగారు కోవెల నెలకొన్న ఊరు ఏది? ఓకే, మనకి గోల్డెన్ టెంపుల్ మనకి స్వర్ణ దేవాలయం అని అంటారో అమృత్సర్ పంజాబ్లో అయితే ఉంటుంది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాంట్స్ హ్యాస్ నో న్యాచురల్ శాటిలైట్? ఓకే, మనకి క్రింది గ్రహాల్లో దేనికి ప్రాకృతిక ఉపగ్రహం లేదు అని అడిగారు. ఆన్సర్ వచ్చి వీనస్, శుక్రుడు. నెక్స్ట్ నెర్వ్స్ ఆఫ్ ద బ్రెయిన్స్ రెస్పాన్సిబుల్ ఫర్ సెండింగ్ అండ్ రిసీవింగ్ ద ఇన్ఫర్మేషన్? మెదడులో సమాచారాన్ని పంపించుట, తీసుకుంట వంటి బాధ్యతలు నిర్వహించే నరాలను ఏమంటారని అడిగారో. ఆన్సర్ వచ్చి మనకి న్యూరాన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ సోషల్ ఇండికేటర్ టు మెజర్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ఈక్వాలిటీ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్ ఇన్ ద సొసైటీ అట్ ఎ గివెన్ టైమ్? ఇచ్చిన కాలపరిమితి యందు సమాజంలో స్త్రీ పురుషుల యొక్క సమానత్వాన్ని కొలిచే ముఖ్యమైన సాంఘిక సూచిక ఏదని అడిగారో. ఆన్సర్ వచ్చి మనకి లింగ రేటు, సెక్స్ రేషియో. నెక్స్ట్ ద మెయిన్ ఎయిమ్ టు జననీ సురక్ష యోజన విచ్ ఈస్ ద ప్రోగ్రామ్ బై ద ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రోగ్రామ్? కుటుంబ సంక్షేమ కార్యక్రమమైన జననీ సురక్ష యోజన యొక్క ముఖ్య ఉద్దేశం మాతృ మరణాలు, నెలలోపు శిశువు మరణాల రేటును అనేది తగ్గించడం. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ జననీ సురక్ష యోజన యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అని అడిగారు. రెడ్యూసింగ్ మెటర్నల్ అండ్ నాటల్ న్యూట్రాలిటీ. ఓకే, మనకి మాతృ మరణాలు, నెలలోపు శిశు మరణాల రేటు తగ్గించడం అనేది దీని యొక్క మెయిన్ ఎయిమ్ అనేది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫస్ట్ కంట్రీ టు ఇనిషియేట్ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ ఇన్ ద వరల్డ్? ప్రపంచంలోని కుటుంబ నియంత్రణ ప్రారంభించిన మొట్టమొదటి దేశం ఏది అని అడిగారో. ఆన్సర్ వచ్చి ఇండియా, భారతదేశం. వాట్ పర్సంటేజ్ ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ ఇండియా అకౌంట్ ఫర్? ఓకే, మనకి ప్రపంచ జనాభా శాతంలో భారతదేశ జనాభా ఎంత అని అడిగారో. ఆన్సర్ వచ్చి 16.7%, 16.7%. ద యావరేజ్ నెంబర్ ఆఫ్ పర్సన్ పర్ యూనిట్ ఏరియా సచ్ యాజ్ స్క్వేర్ కిలోమీటర్ ఈజ్ టర్మ్డ్ యాజ్ డాష్? ఒక చదరపు కిలోమీటర్లో ఉండే సగటు జనాభాని ఏమని పిలుస్తారు అని అడిగారో. ఆన్సర్ వచ్చి పాపులేషన్ డెన్సిటీ, జనాభా సాంద్రత. ద విజువల్ acuity of 20/200 is a characteristic feature of dash? దృశ్య తీక్షణత, విజువల్ యాక్యుటీ 20/200 క్రింది వాళ్ళలో ఎవరి యొక్క లక్షణం అని అడిగారో. లీగల్లీ బ్లైండ్. ఓకే, చట్టపరంగా అంధత్వం. ద యూనిట్స్ యూజ్డ్ ఇన్ మెజరింగ్ హియరింగ్ లాస్ ఈజ్ డాష్? వినికిడి లోపంకు కొలిచే ప్రమాణకం ఏమిటి అని అడిగారో. ఆన్సర్ వచ్చి మనకి డెసిబల్స్.
నెక్స్ట్ ద ప్రోగ్రామ్ విచ్ ప్లేసెస్ ఎంపసిస్ ఆన్ గ్రూప్ ఫైనాన్సింగ్ ఆఫ్ పావర్టీ ఎలివేషన్ బై ఆర్గనైజింగ్ ద రూరల్ పూర్ ఇంటూ ద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఈజ్ డాష్. పేదరిక నిర్మూలించేందుకు గ్రామీణ పేదల్లో స్వయం సహాయక బృందాలు ఏర్పరిచి వాటికి ఆర్థిక సహాయం చేయుటకు ప్రధానంగా భావించే కార్యక్రమం ఏంటంటే SGSY. నెక్స్ట్ పర్ఫెక్ట్ మార్కెట్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై డాష్. ఓకే, మనకి పరిపూర్ణమైన అంగడి యొక్క లక్షణం వచ్చి లార్జ్ నెంబర్ ఆఫ్ బయర్స్ అండ్ సెల్లర్స్, అమ్మేవారు కొనేవారు పెద్ద సంఖ్యలో ఉండడం అనేది అంగడి యొక్క పరిపూర్ణమైన లక్షణం. ఓకే, పర్ఫెక్ట్ మార్కెట్ క్యారెక్టరైజేషన్. నెక్స్ట్ ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ ఈజ్ బేసికలీ మెంట్ ఫర్. విస్తరణ విద్య ప్రామాణికంగా ఎవరిని ఉద్దేశించబడింది అని అడిగారో ఆన్సర్ వచ్చి రూరల్ పీపుల్, గ్రామీణ ప్రజలకు. నెక్స్ట్ అపార్ట్ ఫ్రమ్ ఇంక్రీజింగ్ ద న్యూట్రియల్ స్టాటస్ ద మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ ఆల్సో ఎయిమ్స్ ఎట్ ఇంక్రీజింగ్. పోషణ స్థాయితో పాటు కార్యక్రమంలో ఒకదాన్ని పెంచాలనే ఉద్దేశంతో మధ్యాహ్న భోజన పథకాన్ని చేపట్టారు. ఆన్సర్ వచ్చి స్కూల్ అటెండెన్స్, బడిలో హాజరు. ఓకే, ప్రోగ్రామ్స్ ఏదైతే గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయో వాటి మీద కూడా ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా మనం అయితే చూసుకోవాలి. వివిధ భారతి ఎయిర్ వాజ్ స్టార్టెడ్ టు కౌంటర్ ద పాపులారిటీ ఆఫ్ డాష్. వివిధ భారతి ఏ ఆకాశవాణికి ఎదురుగా మొదలైంది? రేడియో సిలోన్. నెక్స్ట్ ద బుక్ ఎవ్రీబడి లవ్స్ ఏ గుడ్ డ్రాఫ్ట్ ఈజ్ రిటర్న్ బై డాష్. ఎవ్రీబడి లవ్స్ గుడ్ డ్రాఫ్ట్ అనే పుస్తక రచయిత ఎవరు అని అడిగారో ఆన్సర్ వచ్చి బి సాయినాథ్. హూ లాంచ్డ్ ద ఇండియా ఫస్ట్ ప్రింటెడ్ న్యూస్ పేపర్ ద బెంగాల్ గెజెట్. భారతదేశపు మొట్టమొదటి ముద్రిత వార్తాపత్రిక బెంగాల్ గెజెట్ను వెలువరించింది ఎవరు? ఆన్సర్ వచ్చి జేమ్ అగస్టస్ హిక్కీ. ఓకే, జేమ్ అగస్టస్ హిక్కీ. సో ఇంపార్టెంట్ బుక్స్ అండ్ ఆథర్స్ మనకి యాన్సెంట్ బుక్స్ అండ్ ఆథర్స్ చూసుకోవాలి, ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ బుక్స్ అండ్ ఆథర్స్ చూసుకోవాలి, స్టాటిక్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అలాంటి మన ఛానల్లో అయితే ఉంటాయి. అలాగే మనకి ఈ 6 months కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ కూడా త్వరలోనే నేను అప్లోడ్ చేస్తాను, ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ న్యూస్ పేపర్ ఈస్ నాట్ అసోసియేటెడ్ విత్ గాంధీజీ. క్రింది పత్రికల్లో గాంధీజీ గారికి సంబంధం కలిగింది ఏది? ఓకే, సారీ మిస్టేక్ పడినట్టుంది, ఇక్కడ నాట్ అసోసియేటెడ్ అని ఇంగ్లీష్లో ఇచ్చారు, ఇక్కడ తెలుగులో అయితే సంబంధం కలిగింది ఏది అని అడిగారు. ఓకే, మనకి మాతృభూమి మేబీ క్వశ్చన్ ఎగ్జాక్ట్ మనకి తెలుగు ఇంగ్లీష్ మిస్టేక్ ఉంది కాబట్టి సో దీన్ని వదిలేద్దాం మనం. సో న్యూస్ పేపర్ కూడా ఇంపార్టెంట్, మనకి ఓల్డ్లో మనకి స్వతంత్రం రాకముందు ఏదైతే ఇంపార్టెంట్ పత్రికలు ఉన్నాయో అటువంటివి కూడా మనం అయితే చూసుకోవాలి. ఐడెంటిఫై ద కరెక్ట్ క్రోనాలజీ ఆఫ్ ద ఫాలోయింగ్ టెలివిజన్ నెట్వర్క్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో టెలివిజన్ నెట్వర్క్లు కాలానుగుణంగా గుర్తించండి అని చెప్పి 4 ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిగా దూరదర్శన్. అంటే చిన్నప్పుడు ఎక్కువగా మనం చూసేది ఓన్లీ దూరదర్శనే కదా, అప్పుడు ఒకటే ఛానల్ ఉండేది. ఆ తర్వాత స్టార్, ఆ తర్వాత జీ, ఆ తర్వాత సోనీ, ఈ ఆర్డర్లో అయితే మనకి ఛానల్స్ అయితే రావడం జరిగింది. బుర్రకథ ఈజ్ అ ట్రెడిషనల్ ఫోక్ డ్యాన్స్ ఆఫ్ విచ్ స్టేట్. ఇందాక చెప్పుకున్నాం కదా, మనకి ఫోక్ డ్యాన్స్ కానీ క్లాసికల్ డ్యాన్స్ అనేవి కూడా చూసుకోవాలి. బుర్రకథ ఏ రాష్ట్రానికి సంబంధించిన సాంప్రదాయిక జానపద నృత్యరీతి అంటే ఆంధ్రప్రదేశ్. ద ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామింగ్ ఎవ్రీ సింగిల్ మెంబర్ ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ కాల్డ్ సెన్సెక్స్. జనాభాలో ప్రతి వ్యక్తిని పరీక్షించడాన్ని మనకి జనాభా లెక్కల సెన్సెస్ అని అంటారు. పీడిఎఫ్ ఫుల్ ఫామ్, కంప్యూటర్ రిలేటెడ్ బేసిక్స్లో పీడిఎఫ్ ఫుల్ ఫామ్ కూడా అడిగారు. ఆన్సర్ పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మేట్. ఓకే, పీడిఎఫ్ అంటే పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మేట్. నెక్స్ట్ ప్రసార భారతి కేమ్ ఇన్ టు ద బీయింగ్ ఇన్ విచ్ ఇయర్. ప్రసార భారతి ఏ సంవత్సరంలో ప్రారంభమైందని అడిగారో ఆన్సర్ వచ్చి 1997. నెక్స్ట్ ద పనిష్మెంట్ ఆఫ్ సివిల్ డిటెన్షన్ ఇన్ ఆర్డర్ ఫర్ డాష్. పౌర నిర్బంధ దండనను దేన్ని విధించారు? ఓకే, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, న్యాయస్థాన ధిక్కరణ. నెక్స్ట్ ద ఫస్ట్ ఇండియన్ సైలెంట్ ఫిలిం వాజ్. మొట్టమొదటి భారతదేశ మూకీ చిత్రం ఏది అని అడిగారు? రాజా హరిశ్చంద్ర. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్ వాజ్ ఫౌండెడ్ బై ద లాలా లజపతి రాయ్ ఎట్ లాహోర్ ఇన్ 1894? పంజాబ్ నేషనల్ బ్యాంక్. క్రింది బ్యాంకులో లాలా లజపతి రాయ్ గారు లాహోర్లో 1894లో స్థాపించిన బ్యాంక్ ఏది అని అడిగారో ఆన్సర్ వచ్చి మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది. నెక్స్ట్ ఐడెంటిఫై ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్. క్రింది వాటిలో ప్రారంభమయ్యే కాలానికి ఆధారంగా చేసుకుని అమర్చండి అని అడిగారు. సో ఇది కూడా ఆర్డర్ అయితే అడిగారో మనకి లింక్డ్ ఇన్, ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్. ఓకే, మొట్టమొదటిగా లింక్డ్ ఇన్, తర్వాత ఫేస్బుక్, తర్వాత యూట్యూబ్, తర్వాత ట్విట్టర్. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ డాష్. సమాచారం అంటే ఏంటి అంటే ప్రాసెస్డ్ డేటా. ఓకే, ప్రాసెస్డ్ డేటాని సమాచారం అంటారు. కంప్యూటర్ బేసిక్స్ మీద కూడా క్వశ్చన్స్ అడిగారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ లైబ్రరీస్ యాక్ట్ ఎనాక్టెడ్ ఇన్ డాష్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ లైబ్రరీ యాక్ట్ మనకి 1960వ సంవత్సరంలో అయితే మొదలవడం జరిగింది. అన్ యాక్ట్ ఈజ్ ఎ డాష్. యాక్ట్ అనేది ఏంటి అంటే లా. ద డ్యూరేషన్ ఆఫ్ కాపీరైట్ ఆఫ్ ఎ పబ్లిష్డ్ బుక్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఒక పుస్తక కాపీరైట్ కాలం ఎంత అని అడిగారు? లైఫ్ టైమ్ ఆఫ్ ద ఆథర్ ప్లస్ 60 years ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ హెర్ డెత్. ఓకే, మనకి రచయిత జీవితకాలంతో పాటు మరణాంతరం 60 సంవత్సరాలని ఇచ్చారు. నెక్స్ట్ ఎనీ బెసెంట్ వాజ్ డాష్. ఓకే, ఎనీ బెసెంట్కి సంబంధించి స్టేట్మెంట్స్ ఇచ్చి అందులో కరెక్ట్ ఏది అని అడిగినట్టున్నారు. సో మనకి చూసుకున్నట్లయితే కరెక్ట్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే ద ప్రెసిడెంట్ ఆఫ్ ద థియోసోఫికల్ సొసైటీ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1907 was elected
was selected as the first woman president of the Indian National Congress in 1970, the founder of Central Hindu College at Varanasi 1898. మనకి థియోసాఫికల్ సొసైటీ 1907 సంవత్సరంలో ప్రెసిడెంట్గా పనిచేశారు అన్నీ బెసెంట్ గారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క తొలి మహిళా ప్రెసిడెంట్గా చేశారు. 1898 సంవత్సరంలో సెంట్రల్ హిందూ కాలేజీ వారణాసికి కూడా వ్యవస్థాపకులుగా అయితే వ్యవహరించారు. ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా మనకి కరెక్ట్ అయినవే. సో నెక్స్ట్ 109 అయితే క్వశ్చన్ డిలీట్ చేశారు. నెక్స్ట్ నేషనల్ లైబ్రరీ వీక్ ఇన్ ఇండియా స్టార్ట్స్ ఆన్ ద డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ డాష్. భారతదేశంలో గ్రంథాలయ వారోత్సవాలు ఎవరి బర్త్డే మనకి జ్ఞాపకార్థంగా ప్రారంభమవుతాయి అంటే జవహర్లాల్ నెహ్రూ గారు. నెక్స్ట్ బ్లాగ్ ఈజ్ ఎ డాష్. బ్లాగ్ అంటే ఏంటి అంటే ఒక వెబ్సైట్. అలాగే హ్యాష్ ట్యాగ్ అనేది ఏంటి అంటే హ్యాష్ ట్యాగ్ అనేది మనకి ట్విట్టర్. ఓకే, ట్విట్టర్లో యూస్ చేస్తూ ఉంటాం. హ్యాష్ ట్యాగ్ అనేది ఎక్కడ యూస్ చేస్తూ ఉంటారు అంటే ట్విట్టర్లో మనకి రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించి ఎగ్జామ్ రిలీజ్ చేయండి అని చెప్పి ఏపీఎస్సీకి సంబంధించి క్యాలెండర్ కానీ ఏదన్నా మనకి ట్విట్టర్ ర్యాలీ అనేది అయితే చేస్తూ ఉంటాం కదా, ట్విట్టర్ క్యాంపెయిన్స్ అనేవి హ్యాష్ ట్యాగ్ యూస్ చేస్తూ. సో హ్యాష్ ట్యాగ్ అనేది ట్విట్టర్లో యూస్ చేస్తాం. అలాగే ఎంబీఓ అంటే ఏంటి అంటే ఎంబీఓ అంటే మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్. ఓకే, మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్. అలాగే విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ స్టాటిస్టికల్ కంప్యూటింగ్. స్టాటిస్టికల్ కంప్యూటింగ్లో వాడబడేది ఏది అంటే మనకి ఆర్. ఎగ్జాక్ట్ ఆప్షన్ బట్టి మనకి ఫుల్ క్వశ్చన్ అంటే క్లారిటీ వస్తుంది. మనకి క్వశ్చన్ ఆన్సర్ కాబట్టి కొన్ని క్వశ్చన్స్ అయితే కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. నెక్స్ట్ ఈ పీజీ పాఠశాల ఈజ్ హోస్టెడ్ ఎట్ డాష్. ఓకే, మనకి ఈ పీజీ పాఠశాల ఎక్కడ నెలకొంది అంటే మనకి ఇంప్లిమెంట్ అహ్మదాబాద్. నెక్స్ట్ ఎస్ఓఎల్ఆర్ ఈజ్ రిలేటెడ్ టు డాష్. ఓకే, మనకి ఎస్ఓఎల్ఆర్ అనేది దేనికి సంబంధించింది అడిగారో ఇండెక్స్ అండ్ సెర్చింగ్. నెక్స్ట్ ద మెజరింగ్ యూనిట్ ఆఫ్ క్లాక్ స్పీడ్ ఈజ్ డాష్. ఓకే, క్లాక్ స్పీడ్ని కొలిచే పరికరం ఏంటి అని అడిగారో ఆన్సర్ వచ్చి హెడ్జ్. ద కమ్యూనికేషన్ బిట్వీన్ మౌస్ అండ్ కంప్యూటర్ ఈజ్ సింప్లెక్స్. ఓకే, గణన యంత్రానికి కంప్యూటర్కి మౌస్కి గల కమ్యూనికేషన్ ఏంటి అని అడిగితే సింప్లెక్స్. నెక్స్ట్ ఓర్బికామ్ ఈజ్ ద ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఆఫ్ డాష్. ఓర్బికామ్ అనేది అంతర్జాతీయ నెట్వర్క్ సంబంధించింది అని అడిగారు ఆన్సర్ వచ్చి మనకి యూనెస్కో. ద ఫార్మేట్ ఇన్ విచ్ డేటా ట్రావెల్స్ ఓవర్ నెట్వర్క్ ఈజ్ కాల్డ్ డాష్. ఓకే, ఈ క్వశ్చన్ కూడా తొలగించారు. నెక్స్ట్ ద లేటెస్ట్ ఎడిషన్ ఆఫ్ బ్లూటూత్ యొక్క సరికొత్త వర్షన్ అంటే అప్పుడు పేపర్ తయారు చేసే టైంకి మనకి 5.1 అనేది అయితే బ్లూటూత్ లేటెస్ట్ వర్షన్. నెక్స్ట్ ద ప్రైజ్ ఈజ్ డాష్. వెల అంటే ఏంటి అని అడిగారు ఆన్సర్ వచ్చి కాస్ట్ ప్లస్ బెనిఫిట్. ఓకే, ఖర్చు ప్లస్ లాభం. నెక్స్ట్ డాటమ్ ఈజ్ ఎ డాష్. డాటూన్ అంటే ఏంటి అంటే మనకి సింగిల్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఒకే ఒక సమాచారం. నేషనల్ వర్చువల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా ఈజ్ లీడ్ బై. నేషనల్ వర్చువల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా డాష్ చేత నడపబడుతుంది అని అడిగారు ఐఐటి ముంబై. నెక్స్ట్ విచ్ స్టేట్ లాంచ్డ్ ఏ సహులత్ యాప్ టు ఫెసిలిటేట్ ఎల్డర్లీ వాటర్స్. మనకి సహులత్ అనే యాప్ను ఏ రాష్ట్రం వృద్ధుల కోసం ఏర్పాటు చేసింది అని అడిగారో కరెంట్ అఫైర్స్ కిందకి రావడం జరుగుతుంది, జమ్మూ అండ్ కాశ్మీర్. అలాగే మనుబాకర్ హ్యాస్ బోన్ గోల్డ్ ఇన్ డాష్ పిస్టల్ ఈవెంట్. మనుబాకర్ బంగారు పథకాన్ని అప్పట్లో గెలుచుకోవడం జరిగింది, అది 10 మీటర్ల ఈవెంట్లో గెలుచుకుంది. ఇది కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ బిట్ అనేది. హూ లాంచ్డ్ ద టిప్ లైన్ ఫీచర్ టు కర్వ్ ఫేక్ న్యూస్ హెడ్ ఆఫ్ లోక్సభ ఎలక్షన్ వాట్సాప్. ఓకే, మనకి లోక్సభ ఎన్నికలకు ముందు అసత్య ప్రచారాలు కాకుండా టిప్ లైన్ ఫీచర్ను తయారు చేసింది ఎవరో అని అడిగారో ఆన్సర్ వచ్చి మనకి వాట్సాప్. పిఎం నరేంద్ర మోడీ హానర్డ్ బై విచ్ కంట్రీ విత్ ఇట్స్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ జాయిద్ మెడల్. పిఎం నరేంద్ర మోడీ గారికి అప్పట్లో జాయిద్ మెడల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఏ రాజ్యం ఇచ్చింది అని అడిగారో ఆన్సర్ వచ్చి మనకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ. అలాగే ఇండియన్ గవర్నమెంట్ డిక్లేర్డ్ టు ఎస్టాబ్లిష్ ద టెర్రర్ మానిటరింగ్ గ్రూప్ టీఎంజీ ఇన్ విచ్ ద ఫాలోయింగ్ స్టేట్. భారతదేశ ప్రభుత్వం టెర్రర్ మానిటరింగ్ గ్రూప్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారని అడిగారో ఆన్సర్ వచ్చి జమ్మూ అండ్ కాశ్మీర్. హూ లాంచ్డ్ ద శిష్యవాణి యాప్. శిష్యవాణి యాప్ను ఎవరు ప్రారంభించారో అని అడిగారో ఆన్సర్ వచ్చి సిబిఎస్ఈ. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొలాబరేటెడ్ విత్ విచ్ ఇండియన్ ఏజెన్సీ ఫర్ వాటర్ అవేర్నెస్ ప్రోగ్రామ్. భారత ఎన్నికల సంఘం భారతదేశంలో ఏ ఏజెన్సీతో కలిసి వాటర్ అవేర్నెస్ క్యాంపెయిన్ చేసింది అని అడిగారో ఆన్సర్ ఇండియన్ రైల్వే. ఓకే, ఇవన్నీ కరెంట్ అఫైర్స్ బిట్స్ అప్పటి రిలేటెడ్ మనకి ఓల్డ్ పేపర్ కాబట్టి సో కన్ఫ్యూజ్ అవ్వకండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అమౌంట్ బికమ్ ద వరల్డ్ హైయెస్ట్ పోలింగ్ స్టేషన్. క్రింది వాటిలో ప్రపంచంలో ఎత్తైన పోలింగ్ స్టేషన్ ఏది అని అడిగారో ఆన్సర్ వచ్చి తషిగాంగ్. నెక్స్ట్ కాంకర్ ఎగ్జామ్ బిఏ వారియర్ యాప్ డెవలప్డ్ బై విచ్ స్టేట్ గవర్నమెంట్. కాంకర్ ఎగ్జామ్ బిఏ వారియర్ అనే యాప్ను గుజరాత్ స్టేట్ అయితే లాంచ్ చేసింది. అలాగే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ మిషన్ అండర్ విచ్ ఇండియా బిల్ట్ ఎన్ యాంటీ శాటిలైట్ వెపన్ ఏశాట్. ఓకే, భారతదేశం యాంటీ శాటిలైట్ వెపన్ అయిన ఏశాట్ను ఏ మిషన్ తయారు చేసిందని అడిగారో ఆన్సర్ మిషన్ శక్తి. హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ఎవ్రీ ఓట్ కౌంట్ ద స్టోరీ ఆఫ్ ఇండియన్ ఎలక్షన్. ఎవ్రీ ఓట్ కౌంటెడ్ ఏ స్టోరీ ఆఫ్ ఇండియన్ ఎలక్షన్ అనే పుస్తక రచయిత ఎవరని అడిగారో ఆన్సర్ నవీన్ చావ్లా. ఇది కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ బుక్ అని ఆథర్ క్వశ్చన్ అనేది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీ ఇన్ ఇండియా ఈజ్ నోన్ యాజ్ ద యోగా క్యాపిటల్ ఆఫ్ వరల్డ్. మనకి భారతదేశ నగరాల్లో ప్రపంచ యోగా రాజధాని అని చెప్పి ఏ నగరాన్ని పిలుస్తారని అడిగారో ఆన్సర్ ఋషికేశ్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ టు బి ఎలక్టెడ్ యాజ్ ద ఫీఫా కౌన్సిల్ మెంబర్స్. ఓకే, మనకి ఫీఫా కౌన్సిల్ సభ్యునిగా ఎన్నుకోబడిన తొలి భారతీయుడు ఎవరో అని అడిగారో ఆన్సర్ వచ్చి ప్రాఫుల్ పటేల్.
హౌ మెనీ స్టేట్స్ హ్యావ్ బ్యాండ్ ఈ సిగరెట్స్. ఓకే, ఎన్ని రాష్ట్రాలు మనకి ఈ సిగరెట్ని నిషేధించాయని అడిగారో అప్పటికైతే 12 రాష్ట్రాలు అయితే నిషేధించడం జరిగింది. నెక్స్ట్ మళ్ళీ మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అడిగారు. ఫస్ట్ పర్సన్ టు గో ఇన్ టు ద స్పేస్ వచ్చి మనకి యూరీ గాగరిన్. ఫస్ట్ ఇండియన్ టు గో టు ద స్పేస్ వచ్చి మనకి రాకేష్ శర్మ. ఫస్ట్ ఉమెన్ టు గో టు ద స్పేస్ వచ్చి వాలంటీనా తెస్కోచినో. అలాగే ఫస్ట్ డాగ్ టు గో టు ద స్పేస్ వచ్చి మనకి లైకా. ఓకే, అంతరిక్షయానం చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే యూరీ గ్యాగ్రిన్. ఓకే, అంతరిక్షయానం చేసిన మొట్టమొదటి వ్యక్తి వచ్చి యూరీ గ్యాగ్రిన్. అంతరిక్షయానం చేసిన మొట్టమొదటి భారతీయుడు వచ్చి మనకి రాకేష్ శర్మ. అంతరిక్షయానం చేసిన మొట్టమొదటి స్త్రీ వచ్చి మనకి వాలంటీనా తెస్కోచినో. అంతరిక్షయానం చేసిన మొట్టమొదటి కుక్క వచ్చి మనకి లైకా. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ లియో శాటిలైట్. ఓకే, మనకి ఎల్ఈఓ శాటిలైట్ యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి అని అడిగారు. ఎల్ఈఓ అంటే మనకి లో ఎర్త్ ఆర్బిట్. అలాగే విచ్ డివైస్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద కరెంట్ ఇన్ ద సర్క్యూట్లోని కరెంట్ను కొలవడానికి ఉపయోగించే పరికరం ఏంటి అని అడిగారు. ఆన్సర్ వచ్చి ఎమ్మీటర్. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ క్యూఆర్ కోడ్. క్యూఆర్ కోడ్కి సంబంధించి కరెక్ట్ ఏంటి అని అడిగారు. మనకి ఒకటే కరెక్ట్. క్యూఆర్ ఈజ్ ద షార్ట్ ఫర్ క్విక్ రెస్పాన్స్ అండ్ కెన్ బి రీడ్ క్విక్లీ బై ద సెల్ ఫోన్. ఓకే, క్యూఆర్ కోడ్ అంటే క్విక్ రెస్పాన్స్ అని, లేదా త్వరగా సెల్ ఫోన్ చదవగలదు అనేది అర్థం. అలాగే ఉన్నతి ప్రోగ్రామ్ దేనికి సంబంధించింది అడిగారు. ఉన్నతి ప్రోగ్రామ్ వచ్చి మనకి నానో శాటిలైట్కి సంబంధించిన ప్రోగ్రామ్. అలాగే మళ్ళీ 2 స్టేట్మెంట్స్ ఇచ్చి మనకి కరెక్ట్ ఏంటి అని అడిగారు. గోల్డిలాక్స్ జోన్కి సంబంధించి గోల్డిలాక్స్ జోన్కి సంబంధించి 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. మనకి గోల్డిలాక్స్ జోన్ అంటే ఇట్ రెఫరెన్స్ టు ద హ్యాబిటబుల్ జోన్ అరౌండ్ స్టార్ వేర్ టెంపరేచర్ ఈజ్ జస్ట్ రైట్, నాట్ టూ హాట్ అండ్ నాట్ టూ కోల్డ్. మనకి హ్యాబిటబుల్ జోన్ యొక్క వాతావరణం ఎక్కువగా కానీ తక్కువగా కానీ కాకుండా మనకి మీడియం కరెక్ట్గా అయితే వాతావరణం ఎక్కడ ఉంటుందో దాన్ని ఈ గోల్డిలాక్స్ జోన్ అని అంటారు. అలాగే ఎర్త్ ఈజ్ ద habitable zone of the sun. One of the reasons our planet has liquid water like ocean and lakes. భూమి సూర్యుడి హ్యాబిటేట్ జోన్లో ఉంది. భూమి మీద సముద్రాలు, చెరువులు మొదలైన ద్రవ రూపంలో నీరు ఉండడానికి ఇదే మనకి కారణం. ఈ 2 కూడా మనకి స్టేట్మెంట్స్ కరెక్ట్. నెక్స్ట్ విజేకి సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో ఇది క్వశ్చన్ అయితే డిలీట్ చేశారు, ఏదో రాంగ్ ఉందనుకుంటా. నెక్స్ట్ హూ ఇన్వెంటెడ్ నోబెల్ ప్రైజ్. నోబెల్ ప్రైజ్ని ఎవరు కనుగొన్నారో అంటే ఆల్ఫర్డ్ నోబెల్ కనుగొన్నాడు కదా, ఆయన జ్ఞాపకార్థంగా మనకి నోబెల్ ప్రైజెస్ అయితే ఇస్తారో. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ బిహైండ్ ద ఫస్ట్ బ్లాక్ హోల్ ఇమేజ్. మనకి బ్లాక్ హోల్ ఇమేజ్ వెనక ఉన్నది ఎవరు అని అడిగారో. ఆన్సర్ వచ్చి మనకి కైట్ బోమన్. నెక్స్ట్ మళ్ళీ చాంప్రాన్ మూమెంట్కి సంబంధించి స్టేట్మెంట్స్ అయితే అందులో కరెక్ట్ ఏదని అడిగారు. స్టేట్మెంట్ 1 కరెక్ట్ మనకి. ఇట్ వాజ్ ద ఫస్ట్ మాస్ మూమెంట్ స్టార్టెడ్ బై మహాత్మా గాంధీ 1917. మహాత్మా గాంధీ గారు 1917 సంవత్సరంలో ప్రారంభించిన మొట్టమొదటి ఉద్యమం ఈ చాంప్రాన్ ఉద్యమం అనేది. అలాగే మనకి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ ద సాల్ట్ మార్చ్. దండి మార్చ్కి సంబంధించి స్టేట్మెంట్స్ ఇచ్చారో అన్నీ కూడా కరెక్టే. సాల్ట్ మార్చ్ బిగెన్ ఇన్ March 12, 1930 అండ్ కంటిన్యూ టిల్ April 6, 1930. ఇట్ వాస్ 24-day non-violent march led by Mahatma Gandhi. Salt March, which was non-violent in nature and historically significant as it led to the mass civil disobedience movement. The Salt March began with around 80 people, but as more and more people joined for 390 kilometer long journey, it grew into a strong force of 50,000 people. ఉప్పు సత్యాగ్రహం మార్చి 12, 1930 ప్రారంభమై ఏప్రిల్ 6, 1930 దాకా మనకి 24 రోజుల పాటు అహింసాత్మక మార్చ్గా కొనసాగింది. సాల్ట్ మార్చ్ అనేది అహింసాత్మకమైనది. తర్వాత శాసంగోళన ఉద్యమానికి దారితీసింది. సాల్ట్ మార్చ్ మనకి ఉప్పు సత్యాగ్రహం 80 మంది మనుషులతో ప్రారంభమై 390 కిలోమీటర్ల ప్రయాణం చేసిన తర్వాత 50,000 మందిగా మనకి పెరగడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ అరేంజ్ ద ఈవెంట్స్ అని చెప్పి క్రానికలైజర్లో మనకి ఏదైతే ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉంటాయో హిస్టరీ రిలేటెడ్ మనకి ముస్లిం లీగ్, బెంగాల్ పార్టీషన్, సూరత్ సెషన్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని చెప్పి ఆర్డర్లో అరేంజ్ చేయమన్నారో. డిబిఏసి అంటే ఫస్ట్ వచ్చి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, నెక్స్ట్ వచ్చి బెంగాల్ పార్టీషన్, తర్వాత ముస్లిం లీగ్, తర్వాత మనకి సూరత్ సెషన్. ఓకే, డిబిఎస్సి ఆర్డర్లో అయితే మనకు ఉంటుంది. ఓకే, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, అలాగే బెంగాల్ విభజన, ముస్లిం లీగ్, అలాగే సూరత్ సెషన్. ఓకే, సో ఈ 150 ప్రశ్నలు అయితే మనకి మెయిన్స్ ఎగ్జామ్లో అయితే మనకి జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్లో అయితే అడగడం జరిగింది. జస్ట్ మీకు ఒక రిఫరెన్స్ కోసం ఈ క్వశ్చన్స్ ఎలా అడిగారు ఏంటి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పి మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్పి ఈ పేపర్ని అయితే మీకు ఒకసారి చదివి అయితే చెప్పడం జరిగింది. ఓకే, సో కుదిరితే మెంటల్ ఎబిలిటీ పేపర్ కూడా ఒకసారి మీకు డిస్కస్ చేస్తాను. ఇంకేదైనా ప్రీవియస్ పేపర్స్ దొరికితే వాటిని కూడా మనం అయితే ఒకసారి డిస్కస్ చేద్దాం, లేదా టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. మన ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే టెలిగ్రామ్లో కూడా ఫాలో అవుతూ ఉంటే ఏదైనా అప్డేట్స్ ఉంటే అక్కడ షేర్ చేస్తాను. అక్కడ నుండి మీరు అయితే సేవ్ చేసుకోవచ్చు. ఓకే, మిత్రులకు కూడా వీడియోని షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇన్ఫర్మేషన్ అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.